బ్రేకింగ్ న్యూస్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఊహించని సంచలన పరిణామం చోటు చేసుకుంది. తోటి ట్రైనీ మహిళ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో కస్టడీలో ఉన్న నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఏకంగా హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ పైనే కోర్టులో లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. సిపి సజ్జనార్ ఎన్కౌంటర్ చేస్తానంటూ తనను తీవ్రంగా బెదిరించారంటూ ఆయన మెజిస్ట్రేట్ ఎదుట సంచలన ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీగా ఉన్న ఉదయ్పై తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇటీవల అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. ఉదయ్ తనపై వేధింపులకు పాల్పడడంతో పాటు చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు కేసులు నమోదు కాక పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో పోలీసులు ఆయనను గురువారం కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం కోర్టులో సంచలన ఆరోపణలు చేయడంతో తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం కూడా ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. అయితే 2 రోజుల పాటు జరిపిన విచారణలో ఉదయ్ పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. తనకు మహిళా ట్రైనీ ఐపీఎస్తో పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, లైంగిక వేధింపులకు పాల్పడ్డానన్నది నిజం కాదని అన్నట్లు తెలిసింది. ఓ దశలో నన్నెందుకు వేధిస్తున్నారు, నాతో ఏం చెప్పించాలని అనుకుంటున్నారు అని దర్యాప్తు అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇక కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం సాయంత్రం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి మెజిస్ట్రేట్కు లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు. విచారణ సమయంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ తనను తీవ్రంగా బెదిరించారని, ఓ దశలో ఎన్కౌంటర్ చేస్తానని భయపెట్టారని కూడా పేర్కొన్నారు. సీసీ కెమెరాలు లేని చోట నన్ను ప్రశ్నించారు అని, టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకెళ్లి హింసించారని ఫిర్యాదులో ఉదయ్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై మెజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు. సీసీ కెమెరాలు లేని చోట విచారణ ఎలా జరుపుతారు అంటూ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై 2 రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని అత్తాపూర్ సీఐకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక గతంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు వ్యవహారంపై హైదరాబాద్ సిటీ పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. లైంగిక వేధింపులు, స్టాకింగ్, బెదిరింపుల ఆరోపణల కేసులో అరెస్టైన ఉదయ్ కృష్ణారెడ్డిని కోర్టు ఆదేశాల మేరకు చంచల్గూడ జైలుకు రిమాండ్కు పంపించారు. ఈ కేసు దర్యాప్తు వివరాలను హైదరాబాద్ సిపి సివి సజ్జనార్ కీలక వివరాలు తెలిపారు. 2025లో ఇన్స్టాగ్రామ్ ద్వారా బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినితో ఉదయ్ కృష్ణారెడ్డికి పరిచయం ఏర్పడినట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. ఈ క్రమంలోనే గతంలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన ఉదయ్ కృష్ణారెడ్డి 2025 యూపీఏఎస్సీ పరీక్షల్లో ఎంపికై ఐపీఎస్ ట్రైనింగ్ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తన సక్సెస్ జర్నీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఉదయ్ కృష్ణారెడ్డి పోస్ట్ పెట్టగా దానికి ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ స్పందించడంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే తాను కూడా 2024 బ్యాచ్ ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యానని చెప్పిన ఆ మహిళ ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్లో ఈఓఎల్లో ఉండటంతో 2025 బ్యాచ్తో కలిసి ట్రైనింగ్ తీసుకోనున్నట్లు వెల్లడించింది. అయితే ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని తెలిపారు. ఐపీఎస్ ట్రైనింగ్ సమయంలో వారిద్దరి మధ్య తరచూ విభేదాలు తలెత్తాయని, గొడవలు జరిగేవని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి తాను సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం, బాధితురాలి ల్యాప్టాప్ను ధ్వంసం చేయడం, ఆమె బ్లాక్ చేసిన తర్వాత ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేయడం, వారి మధ్య జరిగిన పర్సనల్ చాట్లను బయటపెడతానని బెదిరించడం చేసినట్లు సిపి సజ్జనార్ వివరించారు.
అంతేకాకుండా కుటుంబ సభ్యులు సహచరులను అనుమతి లేకుండా సంప్రదించడం వంటి చర్యలకు ఉదయ్ కృష్ణారెడ్డి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సజ్జనార్ వెల్లడించారు. ఈ వేధింపుల కారణంగా బాధితురాలు ఉదయ్ కృష్ణారెడ్డితో రిలేషన్ కట్ చేసిందని, ఆ తర్వాత ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ వేధింపులు కొనసాగినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ నెల 28వ తేదీ రాత్రి హైదరాబాద్లోని ఆరంఘర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. అనంతరం రాజేంద్రనగర్లోని కోర్టులో హాజరుపరచగా ఆయనకు రిమాండ్ విధించిందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోందని సిపి సజ్జనార్ తెలిపారు.